ఇలా చీజ్ వేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ అని చెప్పాను కదా, చూసేయండి ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయింది అందుకని సరిపోలేదు. చీజ్ ఇలా వేసుకోవాలి. ఒక బ్రెడ్ పైన పెట్టి ఇలా మూత వేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక బ్రెడ్తో పైన ఇలా కప్పేసేయాలి. ఇప్పుడు ఒక పెనం మీద కొంచెం మళ్ళీ గీ తీసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటప్పుడు 2 బ్రెడ్లు సరిపోవాలి కదా. ముందుగా తీసుకున్న వాటిని వీటి మీద పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టి అటు ఇటు కాల్చుకోవాలి. దీన్ని చూసేయండి. ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత వేసి 2 సైడ్స్ కాల్చుకోవాలి. తీసుకున్నాను, ఇంకొక సైడ్కి తిప్పాను చూడండి. కాలిన తర్వాత అటు ఇటు కాల్చుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని మధ్య కట్ చేసుకొని జామ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ